మన వైజాగ్ లో కొన్ని 100 ఏళ్ల నుంచి సాగుతూ వస్తున్న ఒక ఆచారం గురించి చెప్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. హలో వైజాగ్, ఇప్పటి వరకు ఒకరు ఇద్దరు నిప్పుల గుండాన్ని తొక్కడం చూసే ఉంటాం, కానీ సుమారు 70 నుంచి 100 వరకు ఒకేసారి నిప్పుల గుండాన్ని తొక్కడం చూసారు. ఇది మన వైజాగ్ లో రాంపురం విలేజ్ లో అయితే జరిపిస్తారు. రాంపురంలో జీవిస్తున్న ప్రజలంతా శ్రీ 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 బంగారమ్మ తల్లిని గ్రామ దేవత కొన్ని వందలాది నుంచి పూజిస్తూ వస్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రజలంతా కొన్ని కోరికలు కోరుకుని ఆ గ్రామ దేవత ఇచ్చే సిగ్నల్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటారు. గ్రామ పెద్దలు ఒక్కసారిగా ఒక ప్రాణాన్ని బలివ్వడంతో భక్తులందరూ కూడా 3 సార్లు నిప్పు గుండాన్ని తొక్కి బంగారమ్మ తల్లి ఆశీస్సుల కోసం కొబ్బరికాయ కొట్టి గుడిలోకి వెళ్తారు. ఈలోపు కుటుంబ సభ్యులు తొక్కిన అగ్నిగుండాన్ని మూసివేస్తారు. గ్రామ దేవత ఇచ్చిన బ్లెస్సింగ్స్ తర్వాత తిరిగి వచ్చి మూసివేసిన అగ్నిగుండాన్ని 3 సార్లు 3 నీటి కుండలతో అటు ఇటు తిరిగి కంప్లీట్ అయితే చేస్తారు. ఈ విధంగా పండుగను అయితే ముగిస్తారు. పండుగను ముగించక ముందు 6 గంటలకి బల్ల వేసాలు అనేది ప్రారంభిస్తారు. 6 గంటల నుంచి పండుగ ముగిసే వరకు గ్రామం మొత్తం ఈ వేసాలన్నింటినీ తిప్పుతారు. గ్రామం అంతా తిరిగి చివరికి గ్రామ దేవత ముందు ఆపేస్తారు. నేనైతే ఫెస్టివల్ దగ్గర నుంచి చూస్తున్నాను, చాలా ఘనంగా జరిపించారు. ఈ ఫెస్టివల్ ఈ May 1, 2025 అయితే జరిపించారు. ఈ విషయం మీకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే నా పేజ్ ని ఫాలో చేస్తే నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది.